పాండిచ్చేరి ప్రభుత్వ మంత్రిగా యానం అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని, ఎటువంటి తప్పు చేయకుండా పరిపాలన అందిస్తానని మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. పాండిచ్చేరి ప్రభుత్వంలో మూడోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాడికి 7 కీలకమైన శాఖలను ప్రభుత్వం కేటాయించింది. దీంతో మల్లాడికి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ముఖ్యమంత్రి 7 కీలకమైన శాఖలను కేటాయించారని తెలుపగా, ముఖ్యంగా పీడబ్ల్యూడీ వంటి కీలకమైన శాఖ కూడా తనకే కేటాయించడంతో యానం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు యానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేస్తానని అన్నారు. రోడ్లు, డ్రైన్లతో పాటు కాలుష్యరహిత పరిశ్రమలు యానంకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. యానం నియోజకవర్గ ప్రజలకు, అలాగే నన్ను అభిమానించే ముఖ్యంగా తెలుగు ప్రజలకి, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి అవ్వచ్చు, కారైకల్ అవ్వచ్చు, మాహేవారికి మీ ద్వారాగా నాకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద శాఖల్ని ఎక్కువ పనిచేస్తానన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉండే ఏ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఈవేళ నాకు పీడబ్ల్యూడీ ఒక పాండిచ్చేరిలో ఒక ముఖ్యమైన శాఖ. పీడబ్ల్యూడీ అంటే కూడా చాలామందికి తెలియదు. పీడబ్ల్యూడీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన రోడ్ కానీ, డ్రైన్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి కట్టడాలు అన్నీ కూడా బడ్జెట్లో దగ్గరగా 35% నుంచి 40% పీడబ్ల్యూడీ ద్వారా జరుగుతుంది.